ఓకే. మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కదా! నీకు సిస్టర్స్ ఉన్నారు, మదర్ ఉంది అన్నారు కదా! ఇప్పుడు మీరు చేసే వీడియోస్ అన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! ఎప్పుడైనా మీ మమ్మీ ఫోన్ చేసి ఎందుకు ఇవన్నీ వచ్చేసాయి అని చెప్పేసి ఏమనలేదా? అనలేదు మమ్మీ. ఏమనలేదా? ఎంకరేజ్ చేస్తుందా? అంటే లైక్ మమ్మీ ఓకే అని. ఎంకరేజ్ చేసిద్దా? ఇప్పుడు కొంత పేరెంట్స్ అనేది ఎంకరేజ్ చేస్తారా చేయరనేది వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మకే నేనంటే నమ్మకం. మా పిల్ల ఏది చేసినా దాని భవిష్యత్తు కోసమే ముందుకెళ్తుంది, ఏది రాంగ్ చేయదు అని మా అమ్మకు ఆశ అయితే ఉంది. సో మీ ఇంట్లో అయితే సపోర్ట్ అయితే ఉంది మీరు చేసే వీడియోస్ కి. మా అమ్మ నుంచి అయితే ఫుల్ నాకు సపోర్ట్ ఉంది. ఏది అనుకొని చేయట్లేదు కదా, నేను అక్కడ వరకే చేస్తున్నా. తర్వాత నేను మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి అలాగైతే లేలమై ఉండట్లేదు కదా. సో మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక 2 వీడియోస్ చూసాను, లైక్ అన్ని వీడియోస్ చూసాను, అందులో ఒక 2 వీడియోస్ గురించి నేను అడగాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వైజాగ్ సత్య, ఇంతసేపు నువ్వు అన్న అన్నావు కదా, వైజాగ్ సత్య అన్న అన్నావు కదా, ఒకటి చూపిస్తాను నేను, లైక్ నేను మీ వీడియోస్లోనే. అంటే నువ్వు దీనికి ఏం ఆన్సర్ ఇస్తావో కూడా నాకు తెలుసు ఆల్రెడీ. సో ఇది లైక్ అన్నానే కదా అన్నే. సో అన్నతో ఇలాంటి వీడియోస్ చేస్తారా? లైక్ అంటే నాకు తెలీదు, నువ్వు ఇక్కడ కూర్చొని కూడా అన్నావు కదా, అందుకని ఆ వీడియోస్ చేస్తావా అని మీరు అడిగారు. వైజాగ్ సత్య నేను ఒక అన్నలా అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ లా అనుకోవచ్చు, అది నాకు తెలుసు. సో అన్నతో పక్కలో పడుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ మొత్తం చూపించాల్సింది మొత్తం చూపిస్తూ అదేలా చూపించాలా వీడియోలో? పోనీ ఈ ఇంటర్వ్యూ వీడియోలో చూపించాలా? లైక్ మీరు చేసిన వీడియో నువ్వే ఇచ్చేసా నాకు ఆ వీడియో చూపించాలా? అంటే ఆడియన్సే చెప్తారు. అప్పుడు నేను సోఫా మీద పడుకున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, వచ్చి వీడియో తీసుకున్నాడు సత్య అన్నయ్య. ఓకే అన్నయ్య కదా, నేనేం మాట్లాడలా, తీసుకొని అని. అవునరా అన్నయ్య, ఆగండి, నాకు అదే అన్నయ్య అంటున్నావు ఒక సైడ్ నుంచి. అన్నయ్య ఎవరైనా పక్కన వచ్చి పడుకొని ఇలా ముద్దులు పెడుతూ ఇలా చేస్తారా అని నాకు తెలీదు. అన్నయ్య చేస్తాడేమో. తనకి ఫీలింగ్స్ ఉన్నాయో లేదో మాకు తెలుసు, మాతో జర్నీ చేస్తాడు కాబట్టి. తన పక్కన ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తాడో చేయలేదో మాకు తెలుసు, అది మీకు కాదు కదా. ఆ వీడియో పరంగా ఓకే, వీడియో ఆయన ఫీలింగ్స్ గురించి మాకు తెలుసు. సో అన్న అయినా కానీ వీడియో పరంగా అయితే ఏదైనా చేయొచ్చు అంటున్నాను. అంటే ఒక కంక్లూజన్ ఇవ్వ అంతే. నీ వే ఆఫ్ లో, నా ఏ ఆఫ్ లో అందరితో కాదు, నేను అందరితో అన్నా. మీరు నా వీడియో అందరితో చేస్తావు అని అనట్లేను, నేను సత్య గురించి మాత్రమే సత్యతోనే అన్నా. సత్యతో ఎందుకు చేస్తా అంటే సత్య ఫీలింగ్స్ నాకు తెలుసు, నా ఫీలింగ్స్ సత్య అన్నకి తెలుసు. మా ఇద్దరం ఒక వేవ్ లో ఉన్నాం కాబట్టి ఆడియన్స్ కూడా తెలుసు సత్య అని ఎలాంటోడు. సరే సత్య ఫీలింగ్స్ ఏందో చెప్పు ఒకసారి. సత్య ఫీలింగ్స్ నీకు తెలుసు, నీ ఫీలింగ్స్ సత్యకి తెలుసు అన్నావు కదా, సత్య ఫీలింగ్స్ ఏందో చెప్పు. అలాగే మా ఫీలింగ్స్ ఉంటాయి, లేడీస్ ఫీలింగ్స్ ఉంటాయి. లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి సత్యకి. నవ్వుతున్నా అడుగుతున్నా నేను. సత్యకి లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో సత్య అబ్బాయి కాదు, అమ్మాయా? మీరు ఏదైనా అనుకోండి. అని నేను ఎందుకు ఏదనుకుంటాను, నేను నిన్న అడుగుతున్నా. ఇప్పుడు మీరంతా ఒక టీం కాబట్టి నీకు తెలుసు మీ వాళ్ళ గురించి. వీడియో తీసావు, ఆ వీడియో ఎందుకు తీసావు, సత్యతో అంత రొమాంటిక్ అని తీసాను. ఇప్పుడు దానికి నేను చెప్తున్నా, సత్య అలాంటోడో మొత్తానికి తెలుసు. ఇంకొకటి కూడా అడుగుతా, అది అడిగి మళ్ళీ ఇందులోకి వస్తా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ లోనే ఒక అమ్మాయితో మీరు లైక్ కిస్ పెట్టుకోవడం కానీ, కొంచెం దగ్గర నుంచి ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం, ఇట్లాంటి వీడియోస్ చేసినారు. మరి దానికేందంటే మీరు ఏమైనా కొంచెం లెస్బియన్సా? ఆబ్వియస్లీ అదే అర్థమైపోద్ది. ఇప్పుడు నువ్వు వైజాగ్ సత్య అక్క అన్నావు, లెస్బియన్స్ అన్నారు కదా. అరే ఆన్సర్ కరెక్ట్ గా ఇవ్వాలరా, పర్లేదు, నీ ఫీలింగ్స్ కాబట్టి నేను దాన్ని ఏమనను. ఈవెన్ నేను రెస్పెక్ట్ చేస్తాను ఈ ఫీలింగ్స్. ఓకే, లైక్ అంటే నేను ఏదో చెప్పాను ముందే, కాంట్రవర్సీ చేయాలి ఇవి చేయాలని కాదు. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. మంచిగానే చెప్పావు, అన్న కాదు అక్క అని చెప్పేసి క్లారిటీ వచ్చింది. అక్కడ మీది కొంచెం నడిచింది, బాగుంది. ఆయన అన్న కాదు అక్క అన్నావు, ఇక్కడ ఒక అమ్మాయితో ఆల్రెడీ ముద్దులు అయినాయి నీ వీడియోలో. అది ఇన్స్టాగ్రామ్ చూసుకోండి రా, అందరికి అర్థమవుతుంది. ఓకే చేసావు. అయితే ఇప్పుడు నువ్వు లెస్బియనా? క్లారిటీ. ఓవరాల్ గా అయితే నువ్వు లెస్బియన్ కాదు, జస్ట్ ఏదో వీడియోల కోసం చేసిన అంతేనా? ఓకే, బాగుంది. సో ఇప్పుడు ఈ వీడియోస్ చూసి నీకు బేబీ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నావు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది మీ బేబీకి? 5 years ఉంటుంది. ఇంకా పెద్దగా అవుతుంది 5 years. ఇప్పుడు జస్ట్ 5 years, ఇంకా పెద్దగా అవుతుంది. తనకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు ఏంటి మమ్మీ వీడియోస్, తను స్కూల్కి వెళ్తుంటుంది, ఎప్పుడు అనిపించలేదా అరే నాకు ఒక బేబీ ఉంది, తను ఏమైనా షేమ్గా ఫీల్ అవుతుందేమో ఇలాంటివి నేను చేస్తున్నా కదా అని చెప్పేసి?
ఎక్కువ నాతో కంటే ఆ మమ్మీతో ఎక్కువ అటాచ్మెంట్ ఆ పిల్లకి నాకు. మీ మమ్మీతో ఎక్కువ అటాచ్మెంట్, నీతో అటాచ్మెంట్ లేదు. ఓకే, బాగుంది. కానీ నువ్వైతే తల్లివే కదా, అంటే నీ దగ్గరికి మమ్మీ అని చెప్పేసి కూడా రాదా? వచ్చింది తక్కువ, నేను అక్కడ ఉన్నాను కదా, ఎక్కువ ఇక్కడ ఉన్నాను. నువ్వు బేబీని వదిలేస్తావు ఇంకా. ఎందుకు వదిలేస్తా నా బేబీని? నేను ఏం మాట్లాడతాను? మరి నువ్వు చెప్పేది తెల్లగా ఉంది కదా, నాకు కనెక్షన్ లేదు, నాకు నేను అంది అటాచ్మెంట్ అమ్మతో ఎక్కువ అని చెప్తున్నా. నేను ఎక్కడ ఉంటాను. ఓకే, బట్ నిన్ను అడుగుతుంది కదా పెద్ద అయ్యాక, నువ్వు తనకి స్కూల్లో ఏమైనా మీటింగ్స్ ఉన్నా, పేరెంట్స్ మీటింగ్స్ ఉన్నా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫ్యూచర్ ఆలోచించుకోలేదా అంటున్నా, బికాస్ నీకు 21 years కాబట్టి. నీ ఏజ్ పైన నా ఏజ్ ఒక 4-5 years నేను పెద్ద. సో అందుకనే నాకు పెద్ద అనుభవం ఉంది అనట్లేదు, నేను మీడియాలో ఉన్న వాటికి చెప్తున్నా. ఎప్పుడు ఆలోచించలేదా ఆ వే ఆఫ్ థింకింగ్ లో అంటున్నా, అరే ఏమన్నా నా బిడ్డకి ప్రాబ్లం అవుతుందేమో ఫ్యూచర్ లో అని ఆలోచించలేదా అంటే నీ గురించి ఆలోచించుకోలేదు, వదిలేసే ఆ పాప గురించి ఆలోచించాను కాబట్టి ఇంకా నేను మరి వీడియోస్ తీసుకుని మరి పాపకు పంపించుకోవాలన్నా చదివించుకోవాలన్నా మరి నేనే సో కూతుర్ని చదివించుకోవడానికి వీటి కోసం నువ్వు ఈ వీడియోస్ చేస్తున్నావు. కానీ నేనేమంటారా అంటే, ఈ వీడియోస్ చేసే కంటే ఏదైనా ఇంకా బెటర్ గా చూస్ చేసుకోవచ్చు కదా. ఇదే ఎందుకు స్క్రీన్ లోనే కనబడాలి, ఇవన్నీ ఎందుకు? వేరే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా మనీ కోసం. వేరే వర్క్స్ అంటే ఏమున్నాయి అక్క? వేరే వర్క్స్ అంటే నువ్వు చెప్పక్క. మీకైతే వేరే వర్క్స్ ఏం తెలీదు, ఈ వర్క్ తప్ప ఇంకే వర్క్ తెలీదు, అసలు వేరే వర్కే తెలీదా నీకు? ఇది షాకింగ్ ఉంది నాకు నిజంగా. అంటే నేను పని ఎక్కువ చేయలేను అక్క, నాకు కొంచెం ఇవి కొంచెం పడిపోయాను, కొంచెం పెయిన్ లెగ్, అందుకే ఎక్కువ ఏం పని చేయలేదు. సో ఏం వర్క్ చేయలేవు అంటే పడిపోయింది కాబట్టి కొంచెం ఈ పెయిన్ కాబట్టి గొప్పని ఏం చేయలేను. ఈ వర్క్ ఏం చేయలేవు, సో వీడియోస్ మాత్రమే చేయగలవు. వీడియోస్ చేసుకుంటాను, వర్క్ వేరే వర్క్ ఏం చేయలేవు. కొద్దిగా ఫేస్బుక్ లో మోహన్ డిజైన్ ఛానల్ కొంచెం. ఇప్పుడు నేను ఇంతసేపు నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఒక్కటి, నీకు ఎంతసేపు ఉన్నా ఆన్ స్క్రీన్ లో కనబడాలి ఈ ఫోబియా తప్ప లేదక్క. నాకు ఫేస్బుక్ లో మనీ కూడా పడతాయి నా వీడియోస్ వల్ల, నాకు కూడా కొంచెం ఓకే. సరే, నీ మంత్లీ ఇన్కమ్ ఎంత? ఓ అక్క ఒక 20K 10K. సత్య అనే వెనకాల ఈవెంట్స్ తీసుకెళ్తా ఉంటాడు. సత్య అన్న నాకు మళ్ళీ అక్క, నువ్వు మళ్ళీ మాట మార్చొద్దు. ఏదైనా ఒక అన్నయ్య అన్నప్పుడు నేను ఎప్పుడు సత్యాన్ని అన్నయ్య అనే, మీరు ఎక్కడైనా ఏ షూట్ లో అయినా చూడు నేను సత్య అన్నయ్యనే పిలుస్తా. ఓకే, అక్క అనేది పర్సనల్, అన్న అనేది ప్రొఫెషనల్, బయట అన్నయ్యనే పిలుస్తా. సరే ఓకే, సత్య విషయం పక్కన పెట్టేసే. ఎప్పుడన్నా ఈవెంట్లకి తీసుకెళ్తే మనీ ఇప్పిస్తాడు. ఆయన ఇప్పిస్తాడు, ఆయన భజన నువ్వు స్టాప్ చేయి ఫస్ట్. నేను ఏమంటున్నా, నీకు ఇప్పిస్తాను, నీకు పర్సనల్ గా తెలుసు. ఈమె ఈ లెవెల్ కి రావడానికి, ఈ స్టేజ్ కి రావడానికి కారణం వైజాగ్ సత్య గారు. ఓకే, నేనే చెప్పేసా ఆల్రెడీ, నువ్వు నాకు చెప్పావు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే. అదొకే, డబ్బులు ఎంత వస్తున్నాయి అంటున్నా, ఇన్కమింగ్ ఎంత? క్వశ్చన్ టు ఆన్సర్. ఒక 20,000 అలా వస్తాయి. 20,000 అలా వస్తాయి. ఇప్పుడు బేబీ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ నువ్వే తీసుకుంటున్నావు, మీ హస్బెండ్ తీసుకోవట్లేదా? మొత్తం నాది. మీదే చెప్పలేదా నువ్వు? మరి ఇద్దరికి పుట్టాడు కదా, మరి రెస్పాన్సిబిలిటీ. ఇంకా తను అంత కేర్ చేయనప్పుడు ఇంకా తను అడగాలనిపించరు నాకు. ఓకే, ఎట్లా మరి ఫ్యూచర్ లో ఏమైనా మ్యారేజ్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదక్క. సో ఇంకా నువ్వు మ్యారేజ్ చేసుకోను. మోసపోయాను, ఇంకా మ్యారేజ్ అంటే కష్టం. మోసపోయావు? తనే మీ హస్బెండ్ మోసం చేస్తాడా? వేరే పర్సన్ తో. ఇంకా మ్యారేజ్ మీద హోప్స్ లేవు. వేరే పర్సన్ అదేమైంది, లైక్ ఏమైంది అని అడుగుతున్నా. ఏం కాలేదంటే మోసపోయా అంతే. పెళ్ళి అవ్వక ముందు లవ్ స్టోరీయా? పెళ్ళి అయ్యాక లవ్ స్టోరీ. ఓకే, ఏం జరిగింది అంటే? మోసపోయాను అంటే నీ లైఫ్ లో అంత ఘోర పరిస్థితి ఏం జరిగి ఈ స్టేజ్ కి వచ్చావో కూడా తెలియాలి కదా, అంటే ఏం జరిగింది అంతగానమని. ఇంకా వాడి పేరే తలుచుకోవడానికి ఆ పేరు చెప్పకు, మీకు జరిగిన సంఘటన ఏంది? నువ్వు అంతగానో డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో పెళ్ళి అయ్యింది, ఫస్ట్ బేబీ పుట్టింది, పెళ్ళి అయ్యాక ఒక బాయ్ ఫ్రెండ్ తోని మోసపోయినావు ఘోరంగా. ఆ తర్వాత ఇంకా ఇది. మరి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ ఎలా ఉంటాడు చెప్పు? ఇంకా అయిపోయాక అతను వదిలేసాక తన జోలు తీసా. మా ఆయన ఉన్నప్పుడు ఏం కాదు. మీ ఆయన వదిలేసాక వేరే పర్సన్ తెచ్చుకున్నావు, ఆయన కూడా ఊడిచిపోయిండు. ఇంకా అంతే. ఇంకా నేను ఎవరి జోలు తీయట్లా, నాకు ఎవరు లేడు, నాకు వద్దు కూడా. మ్యారేజ్ మీద కూడా అరే ఒక్క క్వశ్చన్ అడుగుతారా? ఇప్పుడు హస్బెండ్ పోయాడు, ఉన్న బాయ్ ఫ్రెండ్ పోయాడు, ప్రాబ్లం నీదా వాళ్ళదా? అంటే నాకు నీ స్టోరీ మొత్తం వినలే కదా, నువ్వు చెప్పను కూడా చెప్పట్లేదు, తెలిస్తేనా? అరే ప్రాబ్లం నాది కదా, నాకు బేబీ ఉందని చెప్పి వెళ్ళి పెడతాను. నాకు ముందు చెప్పలేదా నీకు బేబీ ఉందని? తెలుసు. ఓకే, తెలుసు. అంతా తెలిసి నీతో రిలేషన్ మెయింటైన్ చేసి ఆ తర్వాత వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు, ఏదో ఒక రీజన్ చెప్పుకున్నాను. సో దీంతో నువ్వు పెళ్లి అయితే చేసుకోవాలి అనుకోవట్లేవు. మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే బేబీని బాగా చూసుకుంటే చాలు. వైజాగ్ సత్య పైన చాలా, అంటే నీకు సత్యకి రిలేషన్స్ ఉన్నాయి, బయట చాలా జరిగాయి అని కూడా చాలా టాపిక్స్ వస్తున్నాయి. అంటే ఏంటి ఓవరాల్ గా మీ రిలేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు?
నాకు సత్య అన్నకి ఏ రిలేషన్ లేదు. మేమిద్దరం వీడియోస్ కావాలని రొమాంటిక్గా తీసుకుంటాం అంతే మా ఇద్దరి మధ్య. అంటే మేము ఆ వీడియోలు ఎందుకు తీస్తామంటే బయటకు మేమిద్దరం రొమాంటిక్గా వీడియోలు తీస్తే చాలా బాగుంటుంది, వీడియోస్ బాగా వెళ్తాయి వ్యూస్ కూడా. అది మామూలుగా తీసాం అనుకో ఇంకా అంతే, ఇంకా వెళ్ళవు, ఇంకా అలాగే మా ఇద్దరికి ఇష్టం అలా చేసుకోవడం వీడియోలు. మేమిద్దరం ఎప్పుడు కలిసినా రొమాంటిక్ వీడియోలో తీసుకుంటాం. సో మొత్తానికి మీరు రొమాన్స్ చేసుకోవడం ఇష్టం. నేను సత్యాన్న రొమాన్స్ వీడియోస్ చేసుకుంటాం ఎక్కువ. ఓకే డన్. ఒకసారి నేను సత్య గారిని పిలవచ్చా ఇక్కడికి? ఓకే డన్, ఆగండి ఒక్కసారి కూర్చో. ఓకే సత్య గారు చక్కటి జంట ఇద్దరిది. సో ఎప్పుడు మ్యారేజ్ చేసేసుకోవాలి ఎప్పుడు? ఆల్రెడీ ఒకసారి అయిపోయింది మాకు. ఒకసారి అయిపోయింది. బోనాల పండుగ మొత్తానికి మీ టీము, మీ క్వీన్, నీకు ఓన్ క్వీన్ ఉషారాణి. ఓకేనా? మంచి వీడియో చూసాను. ఏంటి సత్య గారు మీరేం చెప్తారు దీనికి? లేదు మేమిద్దరు లవర్స్. లవర్సా? ఓకే. మరి ఇంతసేపు అన్న అంటున్నావు ఏంట్రా అంటేనేమో అన్న అనరాను, ఇప్పుడేమో లవర్స్ అంటున్నావు. ఎంత స్లిప్ అవుతున్నావు తెలుసా నువ్వు? నేను అదే నా క్లారిటీగా చెప్పేసి ఏమున్నా. నేను సత్యాన్న లవర్స్. మళ్ళీ అన్న అంటున్నావు, మళ్ళీ లవర్స్ అంటావు. ఏంది సత్య గారు ఇద్దరు లవర్సా కాదా? మా ఇద్దరు లవర్స్ కాదు, ఏం కాదు. మా టీంలో ఈమె ఒక నెంబరు. ఈమె ఒకసారి మా ఇంటికి వచ్చింది. అన్న మీ ఏమైనా ఈవెంట్ షోలో నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది. సర్లే మన ఆంధ్ర అమ్మాయి కదా, ఏలూరు, మాది పక్కనే వైజాగ్. కొంత ప్రేమ అనేది ఉంటుంది కదా ఆంధ్ర వాళ్ళ మీద. సో ఈమెని పెద్ద భాష షోలో పెట్టించాను. ఆ సినిమా అంటాను, ఆ షోలో ఈమె మంచి పేరు వచ్చింది. తర్వాత ఒక 4-5 యూట్యూబ్ ఛానల్ పంపించి ఇంటర్వ్యూలు అన్ని చేపించాను. అలా మేము ఎక్కడికి వెళ్ళినా వస్తుంది మాతో పాటు ఈవెంట్స్ కమిటీ. ఇప్పుడు ఒక సినిమాలు కూడా పెట్టించాను వైజాగ్ లో. ఈవేళ సినిమా పేరు. షూటింగ్ మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి షూటింగ్, 1ని ఓపెనింగ్ అక్కడే. ఓకే ఓకే. సో మొత్తానికి ఉషారాని మీరిద్దరు లవర్స్ అని చెప్పేసి నువ్వన్నావు, తనేమో కాదు ఇంకొకటి అని చెప్తున్నావు. మొత్తానికి అయితే మీరు లవర్స్ అని కాదు, ఫ్రెండ్స్ అంతేనా? మరి అన్న అంటుంది, మళ్ళీ ఫ్రెండ్స్ అంటారు. ఒక్క మాట లేదు, ఒకసారి లవర్స్ అంటారు, ఒకసారి ఫ్రెండ్స్ అంటారు. అయ్యో ఆడియన్స్ కి అయితే అర్థం అయిపోయింది మీ రిలేషన్ ఏంటి అని. అవన్నీ తనే అంటది, అన్ని అంటది, అక్క అంటది. సరే చక్కగా ఏదో నిన్న మొన్న లిప్ లాక్లు పెట్టుకున్నారంటే ఏంది కథ? మరి మా ఆడియన్స్ కూడా చూస్తారు ఒకసారి. నేను చాలా మందికి లిప్ లాక్ ఇచ్చిన. అందులో యూట్యూబ్ లో వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. స్వాతిని అడిగే చాలా సార్లు ఇచ్చారు లిప్ లాక్. కూడా ఇచ్చిన అగ్గిపెట్టి మచ్చతో కూడా నాకు లిప్ లాక్ తీసుకున్నారు. యూట్యూబ్ ప్రొడ్యూసర్స్ అట్లా డిమాండ్ చేస్తారు. నువ్వు అమ్మాయిలకు లిప్ లాక్ ఇస్తావు, అబ్బాయిలకు లిప్ లాక్ ఇస్తావు, ఎవరిని వదిలిపెట్టవే? ఏం చేస్తా మరి, వాళ్ళు ఇమ్మన్నారు అంతే. ఆ గేమ్ ఏంటంటే ఒక గేమ్ పెడతారు, గేమ్ పెడతారు. ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళు గెలిచిన వాళ్ళకి ముద్దు పెట్టాలి. ముద్దులే పెట్టుకుంటారు. ఇక మీరు ఏమన్నా చేస్తారు మాకు తెలిసిందే. గానీ ఉషా ఎట్లా అనిపించింది సత్య లిప్ లాక్? బాగుంది. బాగుంది. ఓహో, నీ దగ్గర కూడా ఇచ్చేలా ఇచ్చేసుకోండి చక్కగా, పర్లేదు. వావ్ సూపర్. ఈ ఛానల్ వైరల్ అవ్వాలని ఇచ్చిన. మా ఛానల్ వైరల్ అవ్వాలనా? ఇది బాగుంది. మా ఛానల్ పేరు చెప్పుకొని లిప్ లాక్ ఇచ్చుకున్నారు మొత్తానికి.